జ్ఞానేనరంశమథ కర్కశ తర్కతంత్రే సింహాంశమేకమపి తద్వివిధం సమర్చ్య తేన స్వయం తదభవద్గురురాజయోగాత్ శ్రీమండలీకగురుమండనమాశ్రితోహం. పతంజలి మహర్షి వారు ప్రధానంగా వాంగ్మాలిన్యాన్ని, అలాగా శారీరకమైనటువంటి ధాతు వైషమ్య నివృత్తిని, అంటే వైద్యశాస్త్రాన్ని, అలాగా చిత్తగతమైనటువంటి మనోగతమైనటువంటి మాలిన్యాల్ని మూడింటిని పోగొట్టడం కోసం 3 శాస్త్రాలు రచించినట్టుగా యోగేన చిత్తస్య పదేన వాచాం మలం శరీరస్య చ వైద్యకేన యోపాకరోత్తం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలిరానతోస్మి ఆవాహు పురుషాకారం శంఖచక్రాసిధారణం సహస్రశిర సంశ్వేతం పతంజలిముపాస్మహే అని ధ్యాన శ్లోకాల్లో చెబుతూ ఉంటాం. వారు యోగశాస్త్రాన్ని ప్రారంభిస్తూ అథ యోగానుశాసనం అని వారి ప్రథమ సూత్రం. ఆ యోగ శబ్దానికి అర్థం సమాధి అని అర్థం రాశారు వ్యాఖ్యాతలు. ఆ సమాధిని గురించి సాధనాలు ఏమిటి, ఎలా సమాధి మనకు సిద్ధిస్తుంది అనే సాధన పాదం బయలుదేరింది. సమాధి ఎన్ని రకాలు ఉంటుంది అనే విషయాలు కూడా వారు విచారించారు. సవికల్పక సమాధి, నిర్వికల్పక సమాధి అని రకరకాలుగా కనపడుతున్నాయి. వీటికి సంబంధించి సమాధి నిష్ఠుడైన వాడికి సమాధి సిద్ధించిన తర్వాత అతనికి ఉండేటటువంటి విభూతి, ఐశ్వర్యం, అతనికి ఉండే గొప్ప మహిమ, ప్రాశస్త్యం ఏమిటి, మోక్షం ఎలా లభిస్తుంది అనే విషయాలన్నింటినీ కూడాను 4 పాదాలతో వీరు రచించినటువంటి దాంట్లో మనం చిత్తవృత్తి నిరోధం అని అన్నారు కదా. యోగశ్చిత్తవృత్తి నిరోధ అని సూత్రం ఉంది కదా. చిత్తవృత్తులు ఏమిటి, ఏ చిత్తవృత్తుల్ని వీరు నిరోధిస్తే నీకు సమాధి లభిస్తుంది అని అభిప్రాయపడ్డారు అని అంటే, దానిపైన ప్రమాణ విపర్యయ వికల్ప నిద్రాస్మృతయ అని సర్వసాధారణంగా 5 రకాల చిత్తవృత్తుల గురించి వీరు చెప్పారు. వాటిని పూర్తిగా మనం నిరోధించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అడుగడుగునా చిత్తం విక్షిప్తమైపోయి అనేక రకాల ఆలోచనలతో ఒకప్పుడు విపరీతంగా ఆలోచిస్తుంది, ఒకప్పుడు సంశయంగా ఉంటుంది. ఇష్టం వచ్చినట్టుగా దాని యొక్క వృత్తులన్నీ కనపడుతూ ఉంటాయి. ఇవి ఉన్నంతకాలం నీకు సమాధి పొరపాటుగా కూడా సిద్ధించదు. కాబట్టి దీన్ని మొత్తం అరికట్టడం చాలా అవసరం. అంటే అర్థాత్ మనకు ఏం తెలుస్తుంది అంటే, ఈ శాస్త్రం అంతా కూడాను మనస్సును నిరోధించడం కోసం బయలుదేరింది అని తెలుస్తుంది అన్నమాట అర్థం. అదే ప్రధానం. దానివల్ల క్రమంగా మోక్షం వచ్చే అవకాశం ఉంది అనే సిద్ధాంతాన్ని పతంజలి మహర్షి ఈ శాస్త్రంలో వారు రచించారు. అయితే సందేహం ఏంటంటే, నేను ఈ చిత్తవృత్తులన్నింటినీ అరికట్టడం కోసం ప్రయత్నాలు చేస్తున్నానయ్యా, ఏమిటో అనుకుంటున్నాను కానీ నాకు కుదరటం లేదు. ఏదో విక్షేపం, ఏదో ఆలోచన, ఏదో మారిపోతుంది, అర్థం కావటం లేదు. దీని గురించి ఏదైనా సమాధానం చెప్పవలసిందిగా కోరుతున్నాను అని అడిగితే, దానిపైన మాట్లాడుతూ పతంజలి మహర్షి ఈ సూత్రంలో ఇలా అంటారు: అభ్యాస వైరాగ్యాభ్యాంతం నిరోధ అన్నారు. అయినా ఒకేసారి మనం నిరోధించాము చిత్తవృత్తుల్ని అని అనుకున్నంత మాత్రం చేత ఉపయోగం లేదయ్యా. దాన్ని అనేక సార్లు ఆ చిత్తవృత్తుల్ని నిరోధించడం కోసం ప్రయత్నాలు చేయాలి. ఒక అదృష్టమైనటువంటి విషయం మన మనసులో ప్రవేశించిందనుకోండి, అది మరిచిపోవటం కోసమని ఎన్నో దానికి విరుద్ధమైనటువంటి భావాలను మనం కల్పించుకుంటూ ఉంటాం. అది మర్చిపోవడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తాం. అయినా అది పోదు, మళ్ళీ 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 గుర్తులోకి వస్తూనే ఉంటుంది. అభ్యాసం ఉండాలి. క్రమంగా ఇవాళ వాళ్ళ మనకి అందా సిద్ధిస్తుంది అనుకోవడానికి అవకాశాలు లేవు. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ కూడా మాట్లాడుతూ అర్జునుడితో అన్నారు, నువ్వు యోగాన్ని అవలంబించు. ఆయన కర్మయోగం, జ్ఞానయోగం, అలాగా మరి ధ్యానయోగం, యోగత్రయ శాస్త్రాన్ని చెప్పినట్టుగా మనకు భగవద్గీత తెలుసు. దాంట్లో మనస్సును నిరోధించాల్సింది ఉంటుంది అని చెప్పారు ఆయన. దానికోసం ఆయన ప్రయత్నాలు చేశాడు. ఏం చేశాడో మనకు తెలియదు. అర్జునుడు తలుపులేసి కూర్చున్నాడేమో ఒకవేళ ఏదన్నా.
తలుపులేసి కూర్చున్నంత మాత్రం చేత మనస్సు సాగుతుందా? దాన్ని మనం నిరోధించాలని అనుకున్న దగ్గర నుంచి అది విపరీతంగా పెరుగుతుంది కానీ తగ్గదు. తర్వాత వచ్చి అన్నాడు, చంచలం హి మనఃకృష్ణ ప్రమాధి బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయువురివ సుదుష్కరం. నా వల్ల కావటం లేదయ్యా, ఇది మహాచంచలంగా ఉంటుంది ఈ మనస్సు. వాయువునైనా అరికట్టచ్చు కానీ మనస్సును మాత్రం అరికట్టడం చాలా కష్టం అని నేను అనుకుంటున్నాను అని. చాలా బలవత్తరమైనటువంటిది అది, వాయువేగం కంటే మహావేగంగా వెడుతుంది అది అని తన అసామర్థ్యాన్ని, మనస్సు యొక్క గొప్పతనాన్ని రెండింటినీ కూడాను అర్జునుడు కృష్ణ పరమాత్మకు తర్వాత శ్లోకంలో చెప్పారు. తర్వాత మాట్లాడుతూ పరమాత్మ అన్నారు, అర్జున, ఆయన అభ్యాసేన కౌంతేయ వైరాగ్యేణ జగృహ్యతే. ఇవాటికి వాళ్ళ అన్ని పనులు జరుగుతాయని అనుకోమోకోయా, అభ్యాసం కావాలన్నారు. అలవాటు చేసుకో, క్రమంగా కానీ రాదు నీకు. అదే కాక ఎంత అభ్యాసం చేసుకున్నా కూడా వైరాగ్యం కూడా ఉండాలి. అదే పతంజలి మహర్షి కూడా ఈ సూత్రాల్లో అభ్యాస వైరాగ్యాభ్యాంతం నిరోధ అన్నారు. వైరాగ్యం కూడా ఉన్నప్పుడు కానీ నీకు ఆ మనశ్చాంచల్యం అనేది, మనోవృత్తులను నిరోధించుకోవటం అనేటటువంటిది అప్పుడు కానీ నీకు సిద్ధించదు అని అన్నారండి. అయితే మామూలుగా వైరాగ్యం అంటే ఏమిటి అని మనం ఆలోచించినట్టయితే, సహజంగా విషయములు ఆపాతత రమణీయంగా కనపడుతున్నాయి ప్రపంచంలో, రూపరసగంధాదులన్నీ కూడాను. దివ్య రూపాన్ని చూస్తున్నారు కొంతమంది, ఆహార పదార్థాలు తింటూనే ఉన్నాం, వాటియందు అభిమానం మనకు పోవటం లేదు. అలాగే విషయముల పట్ల క్రమక్రమంగా అలాగే అభివృద్ధి చెందుతూనే ఉన్నాయి కానీ తగ్గటం లేదు. వాట్లయందు నీకు వైరాగ్యం లభించినప్పుడు ఆ తర్వాత నీకు మనస్సు కాస్త తగ్గి తర్వాత అది స్వాధీనం అవటానికి అవకాశం ఉంటుంది అని వైరాగ్యం కూడా అవసరం అని అన్నారు. అభ్యాసం అనేటటువంటిది మాటి మాటికి చేస్తూ ఉండాలి. నువ్వు ఒకసారి నేను చేశానండి, దానికోసం ప్రయత్నం చేశాను, ఇంకా నేను ప్రయత్నం చేయదలుచుకోలేదు, అవుతుంది లేకపోతే వదిలేస్తాను అన్నావు అనుకో, ఎవరిని బెదిరిస్తావు? నీకు కావాలనుకుంటే ప్రయత్నం చేసుకో, అక్కర్లేదనుకే ఊరుకో. దానికోసమని మనమేం చేస్తాం దీనికి? అందుకోసమని ఆ మాటి మాటికి అభ్యాసం చేయాలని ఒక విషయాన్ని, వైరాగ్యం కూడా ఉండాలి అని అన్నారు. దానికి ఓ సూత్రం రాస్తూ అత్ర స్థితో యత్నోభ్యాస అన్నారండి. అంటే ఈ యత్నం బాగా చేయాలి అని అర్థం, మరీ ప్రయత్నం చేయాలి. మహర్షులు వేల సంవత్సరాల సమాధిలో ఉంటారు. విశ్వామిత్ర మహర్షి అంతటి వాడు ఒక దిక్కును వెళ్ళి సమాధిలో ఉన్నాడు. చాలా సంవత్సరాల తర్వాత విఘ్నం కలిగింది, ఆ దిక్కు విడిచిపెట్టేశాడు. మళ్ళీ ఇంకో దిక్కుకు వెళ్ళాడు, అక్కడ విఘ్నం కలిగింది, మళ్ళీ వెళ్ళాడు. అట్లా ఎన్ని వేల సంవత్సరాల సమాధిలో తపస్సు చేశాడో తెలియదే. అలాంటి వారికి బ్రహ్మవేత్తని బ్రాహ్మణ్యం సిద్ధించినట్టుగా మనకి పురాణాలు చెబుతున్నాయి. అలాంటిది కానీ మామూలుగా ఉంటుందనుకోవటం మనకు సాధ్యం కాదు. శ్రద్ధ వీర్య స్మృతి సమాధి ప్రజ్ఞాపూర్వక ఇతరేషాం అంటూ ఒక సూత్రం రాశారు. అంటే నిరంతరం శ్రద్ధ ఉండాలి మనకి, తీవ్రమైనటువంటి శ్రద్ధ, మామూలు శ్రద్ధ కాదు. అలాగే మిగతావన్నీ కూడాను చాలా అభ్యాస దార్ఢ్యం కూడా ఉండాలి అని ఒక సూత్రం రాస్తూ వారు అన్నారు. సతు దీర్ఘకాల నైరంతర్యాసేవితో దృఢభూమి అన్నారండి. బహుకాలం బ్రహ్మచర్యం, తపస్సు, విద్య, వీట్లతో ఈ సాధనాలని పెట్టుకొని శ్రద్ధ, వీట్లతో చిత్తవృత్తులు నిరోధించుకోవడం కుదురుతుంది. కానీ నేనేదో ఒక రోజున ఇట్లా అనుకున్నానండి, అది నాకేం సాధ్యం కావటం లేదు, దీన్ని నేను వదిలేస్తాను అంటే వదిలేసుకో, దానికి నేనేం చేయలేను దానికి అని అన్నారు. తర్వాత వైరాగ్యాన్ని గురించి మాట్లాడుతూ అపరవైరాగ్యము, పరవైరాగ్యము, వైరాగ్యం రెండు రకాలుగా ఉంది. ఆపాత వైరాగ్యం అంటాం దాని పేరు. మనం ఏదైనా మనకు కొంచెం కష్టం కలిగిన ఒక విషయం పట్ల ఏదైనా అరుచి, అస్వారస్యం అనిపించిన ఇది మనకొద్దు అని మనం దాని పట్ల కొంచెం ఔదాసీన్యాన్ని వహిస్తూ ఉంటాం. అది దానివల్ల ఆ విషయం ఇంకా నాకు ఎప్పుడు చెప్పమోక నువ్వు, దాని గురించి నేను విడిచిపెట్టేశాను, దాని విషయంలో నాకు వైరాగ్యం కలిగింది అని ఒక మాట మనం అంటుంటాం లోకంలో. ఇది సామాన్యం, ఆ సమయానికి ఆ రకంగా అనిపిస్తూ ఉంటుంది. పురాణ వైరాగ్యం అని, శ్మశాన వైరాగ్యం అని చెబుతుంటూ ఉంటాం కదా మనం కబుర్లు, అలాంటిదన్నమాట.
అందుకోసమని వారు ఏమన్నారంటే దీనికి ఒక సూత్రం రాశారు పతంజలి మహర్షి. దృష్టానుశ్రవిక విషయ వితృష్ణస్య వశీకార సంజ్ఞా వైరాగ్యం అన్నారు ఆయన. వైరాగ్యాన్ని నిర్వచన చేస్తూ వారు అన్నారు, ప్రపంచంలో దృష్టమైనటువంటివి ఆనుశ్రవికములైనటువంటి విషయాలు ఉన్నాయి రెండు. అంటే అర్థం ఏంటి తెలుసా? దృష్టం అంటే ఇహలోకంలో భోగాలు ఉన్నాయి, నువ్వు దేని పట్ల నీకు ఆసక్తి ఉంది? ఏదో ధనం ఆర్జన, ఏదో మరోటి. అది ఒకప్పుడు పోతోంది, ఒకప్పుడు ఉంటోంది, దానివల్ల కొన్ని ఇబ్బందులు అనుభవిస్తున్నాం, దానివలన చాలా నష్టాలు కష్టాలు ఇవన్నీ కలుగుతున్నాయి. కాబట్టి ఇదంతా మనకి ఉపకరించేది కాదు అని దాని పట్ల మనం వైరాగ్యం కలిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. లోకంలో మనందరికీ తెలుసు, ఇహలోకంలో వైరాగ్యం కలగడానికి తగిన కారణాలు అనే విషయాన్ని గురించి వ్యాఖ్యానం అనవసరం, అందరికీ లోకంలో అనుభవంలో ఉన్న విషయాలే. అది ఐహిక వైరాగ్యం అంటారు దీని పేరు. అంతకంటే విచిత్రమైనటువంటి వైరాగ్యం మరొకటి ఏం కావాలి అంటే ఆనుశ్రవిక వైరాగ్యం, విషయిక వైరాగ్యం అంటారు ఈయన. ఆనుశ్రవికం అంటే అనుశ్రూయత ఇది అనుశ్రవో వేద, వేదోక్తమైనటువంటి పుణ్యములు, వాట్ల వల్ల వచ్చే స్వర్గాది లోకాలు, వాట్ల పట్ల కూడా నీకు వైరాగ్యం ఉండాలి అని అంటే అప్పుడు వశీకార సంజ్ఞమైనటువంటి వైరాగ్యం నీకు లభిస్తుంది అని చెప్పారు ఆయన. అంటే ఆనుశ్రవిక వైరాగ్యం అంటే అర్థం ఏమిటి అని నేను అడిగా. అంటే దాని మీద మాట్లాడుతూ అంటారు, వేదాలు యజ్ఞాలు చేయమని పుణ్యాలు ఆచరించమని మనకు చెబుతున్నాయి, వేదోక్త కర్మలను మనం ఆచరిస్తున్నాం, అవన్నీ చాలా గొప్పవి, వేదాలు చెప్పాయి కాబట్టి పవిత్రమైనటువంటివి, ఆచరించవలసిందే, కాదంటానికి లేదు. జ్యోతిష్టోమేన స్వర్గకామోయ చేత, దర్శపూర్ణమాసాభ్యాం స్వర్గకామోయ చేత, అనేక రకాల వాక్యాలు, దానం ధర్మం యోగం ఇవన్నీ కూడా చాలా గొప్పవి. కానీ ఇవి శాశ్వతమా? వీటి వల్ల పరిపూర్ణమైనటువంటి జ్ఞానం ఏమైనా మనకు కలుగుతుందా? దానివల్ల బ్రహ్మజ్ఞానం మనకు లభించే అవకాశం ఉందా అంటే లేదు. ఎందుకంటే నువ్వు వేదాలు చెప్పాయి కదా దాని ఉద్దేశంతో చాలా కష్టపడి ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం అధ్యయనం చేశావు. వాటి గురించి అర్థజ్ఞానం లేకుండా కర్మానుష్ఠానం చేయకూడదు కాబట్టి అర్థజ్ఞానం సంపాదించావు. ఏదో అంతమంది ఋక్తిక్కులు పెట్టుకున్నావు, అక్కడి నుంచి ఏదో దక్షిణ సంపాదించావు, ఏదో చేసావు, మొత్తం మీద కర్మలు ఆచరించావు అనుకోండి. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే జీవితాంతంలో తర్వాత వీడికి స్వర్గాది లోకాలు వస్తాయన్నమాట ఖాయం. ఎందుకంటే వేదవాక్యం అసత్యం అనటానికి అవకాశం లేదు కదా. వేదం చెబుతోంది నువ్వు స్వర్గాన్ని ఉద్దేశించి కర్మానుష్ఠానం చేయి, నీకు స్వర్గలాభం ఉంటుంది అని చెబుతోంది. దానిపైన మాట్లాడుతూ కృష్ణ పరమాత్మ అర్జునుడితో ఇలా అన్నారు, త్రైవిద్యామాం సోమపాః పూత పాప యజ్ఞైరిష్ట్వా స్వర్గతం ప్రార్థయంతే. అర్జున, మహాత్ములు కొంతమంది త్రైవిద్యాలు అంటే ఇతివేదా శ్రయస్త్రయీ అని అర్థం. అంటే 3 వేదాలు, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం. 3 వేదాలు ఎప్పుడూ ఘోషిస్తూ ఉంటాయి యజ్ఞంలో అండి. ఋగ్వేదాన్ని నిరంతరం చెబుతూ దేవతలను ఆహ్వానం చేస్తాడు హోత, యజుర్వేదంతో హోమం చేస్తాడు అధ్వర్యుడు. అలాగా ఆ దేవతల్ని స్తోత్రాలు చేస్తూ సామగానం చేస్తూ ఉంటాడు ఉద్గాత. ఆయనకు అనుసరించిన వాళ్ళు కొంతమంది, ఆరిత్యకు అనుసరించిన వాళ్ళు కొంతమంది, ఇట్లా మొత్తం 3 వేదాలతోనూ ఎప్పుడు అలా ఘోష జరుగుతూనే ఉంటుంది. అలాంటిది కదా యజ్ఞం అంటే, సామాన్యమైంది కాదే. త్రైవిద్యామాం సోమపాః పూత పాపాః, ఈ వేదాలతో మనకక్కడ సన్నిహితంగా ఉండేటువంటి తత్వం ఏమిటి అంటే నిత్యం సన్నిహితో విష్ణు, సాక్షాత్ శ్రీ మహావిష్ణువు, యజ్ఞోవై విష్ణువు అన్నారు కనుక దానివలన అతను ఆ కర్మానుష్ఠానం చేశాడండి. వాళ్ళు పూతాత్మాన పవిత్రులైనారు. స్వర్గతం ప్రార్థయంతే, వాళ్ళ కర్మ స్వర్గలోకం కోసమనే వాళ్ళు అనుష్ఠించారండి. అది నిష్కామ కర్మ కాదు. ఫలాన్ని అభిలషించి, స్వర్గాది సుఖములు భోగములను అభిలషించి అవి కావాలని ఆ కోరికతో సకామ కర్మని వాళ్ళు ఆచరించారు. కానీ ఏం జరుగుతోంది? తే పుణ్యమాసాద్య సురేంద్రలోకం అశ్నంతి దివ్యాన్ దివిదేవ భోగాన్. నేనే చెప్పా, వేదం నా స్వరూపమే, మీకు స్వర్గం కావాలనుకుంటున్నారు కాబట్టి ఏం చేయమని చెప్పాను నేను. అక్కడికి వెళ్ళారు, సమస్తమైనటువంటి భోగాలు, బ్రహ్మాండమైనటువంటి ఆనందంతో వాళ్ళు ఉన్నారండి.
అయితే ఎంతకాలం ఉంటారు ఏమిటి అని మనం విచారణ చేస్తే ఎవడో యావత్తైలం తావత్ వ్యాఖ్యానం అని ఎంతవరకు దీపం ఉంటే అంతవరకు చదువుకున్నట్టు మొన్నటి పొద్దున అప్పచెప్పరా అంటే స్టూడెంట్ని అడిగాట, రాత్రి దీపం ఆరిపోయిందండి, నూనె లేకపోయింది, అయిపోయింది, అంతవరకే వచ్చింది నాకు పాఠం అన్నట్టు వాడు. అట్లాగే మన పుణ్యం ఎంతవరకు ఉంటుందో అంతవరకే అక్కడ ఉంటాడు. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, మళ్ళీ తిరిగి మానవలోకంలోకి వచ్చేస్తాడు. గతాగతం కామకామాలభంతే అన్నాడండి. ఈ కర్మలు ఎలాంటివంటే పెడుతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, చేస్తూ ఉంటారు, పెడుతూ ఉంటారు, కిందకు వస్తుంటారు, పడిపోతుంటారు, మళ్ళీ జన్మెత్తుతారు. ఇదిగో ఇలాగే ఉంటుంది, కానీ దీంట్లోంచి బయటపడటం అనేటటువంటిది వాళ్ళకి సాధ్యం కాని పని అని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇవేవో గొప్పవనుకున్నాను నేను, వేదాలు చెబుతున్నాయి, ఎంత గొప్పగా చెబుతాయంటే అవి వాళ్ళని ఉత్సాహపరిచి ఇక వాడు కాదనలేక ఏమైనా సరే మాఘమాసం వచ్చేసింది అంటే నేను యజ్ఞం చేశానన్నమాట అనుకో, అంత ఊపులో ఉంటాడు. అలా చెబుతుందన్నమాట వేదం. అగ్నేర్వా ఏతాని నామధేజాని వాయోర్వా ఏతాని నామధేజాని వాయోరేవ సాయుజ్యగుంస లోకతామాప్నోతి. ఆహా, నీకు అగ్ని సాయుధ్యం రా, వాయు సాయుధ్యం రా, ఇంద్ర సాయుధ్యం రా అని అంటే వాడు వాడు ఎంతో ఆనందపడతాడండి. సరే, ఇంత చేస్తే అక్కడికి వెళితే ఏం జరుగుతుంది అంటే పుణ్యం కాగానే మళ్ళీ క్షీణం, మళ్ళీ ఈ లోకంలో ప్రవేశించాల్సిందే కదా. అది మళ్ళీ జన్మ అంటావు అంటే ఇక చూసుకో, దాని నరకం కంటే మరొకటి ఏం చెప్తాం దానికి. మనం వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి ఎంతకాలానికి మళ్ళీ మనం దీంట్లోంచి బయటపడతాం అనేది మళ్ళీ మనకు కష్టం కదా. మందపాల మహర్షి అని ఒక మహర్షి ఉన్నాడండి, మహాభారతంలో కథ. ఆయన తపఃప్రభావం చేత స్వర్గలోకంలోకి వెళ్ళాడు. వెడితే ఆ స్వర్గలోక సుఖాలన్నీ కూడాను మసగమసగ్గా కనపడుతున్నాయి. ఆయనకి మనకి శరదృతువులో మన హేమంత ఋతువులో మంచు పెడితే పదార్థాలు సరిగ్గా కనపడకుండా మసగమసగ్గా ఉంటాయి, అలా ఉన్నాయట. ప్రభు, ఇలా నా సుఖాలన్నీ నాకు సాక్షాత్ స్పష్టంగా కనపడకుండా ఇలా ఉన్నాయి ఏమిటి అని అడిగాట. అంటే ఆయన దేవేంద్రుడు దివ్యదృష్టి గలవాడు కదా. ఆయన ఏం చేశాడంటే, మీరు తపఃప్రభావం వల్ల స్వర్గానికి వచ్చారు కానీ మీకు సంతానం లేదండి అన్నట్టు ఆయన. అప్పుడు ఆలోచించి భూలోకంలోకి మళ్ళీ జన్మించాలి కదా. జన్మించడం అంటే ఇంక అయిపోయినట్టే మన పని. మళ్ళీ సంవత్సర కాలం మాతృ గర్భంలో ఉండాలి. అవతల పడిన తర్వాత మళ్ళీ ఎన్నాళ్ళకి మనకు చదువు వస్తుందో, ఏమవుతుందో, ఏం జరుగుతుందో తెలియదు, అసలు చెప్పలేం. ఇదంతా ఎట్లాగబ్బా అని ఆలోచించాట ఆయన. వెంటనే ఆయన ఏం చేసేటంటే, వాళ్ళు పక్షులకైతే చొప్పున సంతానం కలుగుతుంది అని భూలోకంలోకి పక్షి అయి పుట్టి ఇద్దరు జరిత లపిత అని ఇద్దరు ఆడపక్షుల్ని పెళ్లి చేసుకుని వాటి వలన వాళ్ళ నాయన 4 బ్రహ్మవేత్తలు పుట్టారని మహాభారతంలో ఖాండవ దాహ ప్రసంగంలో ఉంది ఇది. ఆ తర్వాత మళ్ళీ స్వర్గలోకంలోకి వెళ్ళాడు ఆయన. ఆమెకు అప్పచెప్పి సంతానాన్ని తన స్వర్గలోకంలోకి వెళ్ళిపోయినాడు. అప్పుడు సుఖాలన్నీ కూడా మామూలుగా ప్రకారంగా కనపడ్డాయని. కాబట్టి మళ్ళీ మన జన్మ ఎత్తడం అనేటటువంటిది చాలా కష్టాతి కష్టమైనటువంటిది. కాబట్టి ఇటువంటి మళ్ళీ జన్మనిచ్చి మళ్ళీ మరణం, మళ్ళీ కర్మలు, మళ్ళీ వేదాధ్యయనాలు, మళ్ళీ చదువుకోవటం, మళ్ళీ గురువులు, మళ్ళీ శిక్షణ, ఏమిట్రా బాబు ఇదంతాను. మళ్ళీ పాఠశాలలోకి వెళ్ళమంటారు, ఆ గురుగారు కొడతాడు, వీడు ఏడుస్తూ ఉంటాడు, ఏమిటిది. కాబట్టి ఇది కూడా మనకు ఉపయోగం లేదని ఆ విషయాలు తెలిసిన తర్వాత, అవి అనుభవంలోకి వచ్చిన తర్వాత వాటి యందు నీకు వైరాగ్యం కలుగుతుందా కలగదా? కలక్కం చేస్తుంది. అది ఆనుశ్రవిక విషయ వైరాగ్యం అంటే. ఈ ఇహలోకంలో ధనం లేదు, లేకపోతే మరో సంతానం లేదు, విద్య లేదు, దానికోసం తిప్పలు పడి నానా కష్టాలు పడి ఏదో చేశాడు. అది ఎంతకాలం ఉంటుందో, ఏం జరుగుతుందో ఏమిటో తెలియదు, అర్థం కాల. కాబట్టి వీట్ల ఎందు ఏ రకంగా వైరాగ్యం కలుగుతోందో అలాగే వేదోక్త అనుష్ఠానముల ఎందు కూడా, వాటి ఫలముల ఎందు కూడా నీకు వైరాగ్యం తప్పదు. అదిగో అలాంటి వైరాగ్యం కలిగిన తర్వాత అప్పుడు మనోవృత్తులు నీకు స్వాధీనమయ్యే అవకాశం కొంతవరకు ఉంటుంది. అంతా దీంతోనే జరుగుతుందని నేను చెప్పను, కొంతవరకు అవకాశం ఇస్తున్నాను. అంత తేలికైన విషయం కాదు మనసును నిరోధించుకోవడం అనేటటువంటిది అని ఈ రకంగా వారు చెప్పారు. పరవైరాగ్యం కలిగితే ఏం జరుగుతుంది అని చెప్పమని అడిగా నేను. ఇది అపరవైరాగ్యం అన్నారు దీన్ని. ఉత్కృష్టం, పరం అంటే ఉత్కృష్టమైనటువంటి వైరాగ్యం. అలాంటి దానివలన దానికి ఒక సూత్రం రాశారు ఆయన. పరవైరాగ్యాత్
విరామ ప్రత్యయాభ్యాసపూర్వ సంస్కార విశేష అన్య అన్నారండి. ఏ వైరాగ్యం కలిగితే మళ్ళీ తిరిగి వృత్తులు మనకి రాకుండా ఉంటాయో అలాంటి వైరాగ్యం. అంటే సర్వవృత్తుల్ని ఇంచుమించుగా నిరోధం చేసి ఆపేసేటటువంటి వైరాగ్యాన్ని కలగాలి. మనకు వేదాంత శాస్త్రంలో అథాతో బ్రహ్మ జిజ్ఞాస అని మొదలెట్టారు. అథ అంటే అర్థం ఏమిటని అడిగాం. సాధన చతుష్టయ సంపత్త్యనంతరం అన్నాడు. అయిపోయింది మన పని. సాధన చతుష్టయ సంపత్తి అంటే ఏమిటిని మళ్ళీ అడిగా. నిత్యానిత్య వస్తు వివేకము, ఇహాముత్రార్థ ఫలభోగ విరాగము, శమధమాది సాధన సంపత్తు, ముముక్షుత్వం అన్నాడు. దాంట్లో నిత్యానిత్య వస్తు వివేక వైరాగ్యం పడింది. దాంట్లో వీటిలైంది నీకు వైరాగ్యం కావాలి, ఆత్మానాత్మ వివేకం కలగాలి, శమధమాది సాధన సంపద ఉండాలి, అంతరింద్రియ నిగ్రహం, బహిరింద్రియ నిగ్రహం, తితీక్ష ఇవన్నీ కూడా ఉండాలి, తీవ్ర ముముక్షత్వం ఉండాలి. ఆ తర్వాత వేదాంత విచారం చేయమని చెప్పాడు అర్థశబ్దార్థం దగ్గర. అట్లాగా నీకు మళ్ళీ తిరిగి వృత్తులు కలగకుండా ఉండేటటువంటి వైరాగ్యం అన్నమాట. అలాంటి వైరాగ్యం కలిగితే దానివలన వారికి ఒక రకమైనటువంటి ఒక సమాధి లభిస్తుంది అన్నాడండి. అది ఏమి సమాధి ఏమిటి అని అడిగా. సమాధి మనం యోగ చిత్తవృత్తి నిరోధ అథ యోగానుశాసనం అన్నప్పుడు యోగ శబ్దానికి సమాధి అని అర్థం చెప్పాం కదా. దాంట్లో ఒక విచిత్రమైనటువంటి సమాధుల గురించి మాట్లాడుతున్నారు ఇప్పుడు ఆయన. ఏమంటారంటే భవప్రత్యయ విదేహ ప్రకృతి లయానాం అని ఒక సూత్రం ఇచ్చారు. అంటే పంచభూతాలు, ఇంద్రియాలు, వాట్ల యందు ధారణాధ్యాన సమాధులు నిరంతరం పెట్టి ఉండాలటండి వాడు. మామూలుగా కొద్ది రోజులు ఏదో గంట, అరగంట, పావు గంట అలాంటిదేం కాదు. సంవత్సరాలు అట్లాగా కింద రాస్తారు. చాలా మన్వంతరాలు సమాధులు అలా ఉండిపోయినటువంటి మహర్షులు ఉన్నారు. అలాంటి ఒకానొక స్థితి వాళ్ళకి ఈ చిత్తవృత్తి నిరోధం జరిగిన తర్వాత కలిగినటువంటి సమాధిలో సంస్కారం మిగిలిపోతూ ఉంటుందన్నాడు అక్కడ కూడా. చూడండి ఎంత యోగశాస్త్రం పతంజలి మహర్షి చెప్తున్నా మనం చిత్తవృత్తుల్ని నిరోధించుకుంటున్నప్పటికీ ఆ వృత్తులు ఆగుతాయి, కానీ వృత్తులు కలగటానికి పూర్వరంగంగా ఉన్న సంస్కారములు మాత్రం సమాధిలో కూడా మిగిలిపోతాయి వాడికి. ఆ సంస్కార బలం వలన మళ్ళీ బయటికి రావడానికి అవకాశం ఉందన్నమాట అర్థం. అది జ్ఞానం కలిగితే మాత్రం అది ఉండదు. అది వేదాంత శాస్త్రం వల్లనే జరగాలి అది. అందుకని దానికి పూర్వరంగమే ఇది అని చెప్పాలి, కానీ సర్వాత్మన దీనివల్లనే నీకు అద్వైతం సిద్ధిస్తుందని మాత్రం ఎప్పుడు ఎన్నడూ ఎక్కడ ఎవరూ చెప్పలేదు. అలా ఉండదన్నమాట. ఇప్పుడు ఏం చేయమంటాడంటే, ఇప్పుడు భూతములు, పంచభూతాలు, వాట్ల విషయాలు, వాట్ల స్వస్వరూపాలు, ఇంద్రియాలు, వాట్ల యందు ధారణ, ధ్యానము, సమాధి అలా కొన్ని సంవత్సరాలు ఉండిపోతారటండి. ఆ స్థితిలో వాళ్ళకి భౌతిక శరీరం ఉండదట. అంటే వాళ్ళు కేవలం ఒక గబ్బిలాగా అలా వేలాడుతుంటారంతే. కొంతమంది సూర్యకిరణాలు తాగి ఉండే వాళ్ళు కొంతమంది ఉన్నారు, మరీచిపాహ వాళ్ళు. కొంతమంది అభక్షో వాయుభక్ష అంటాడు మహాభాష్యకారుడు. ఉదకం మాత్రం తాగేలా ఉంటారు. వాయువుని ఆహారంగా తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇలా విచిత్రమైనటువంటి వాళ్ళు అన్నమాట. ఆ తర్వాత వాళ్ళ సంస్కార బలం వలన, సంస్కారం ఉండటం చేత మళ్ళీ తిరిగి వాళ్ళు ఆ సమాధిలోంచి కొన్ని వేల సంవత్సరాల సమాధిలో ఉండి ఆ తర్వాత బయటకు వచ్చినప్పుడు మళ్ళీ తిరిగి భౌతిక శరీరం తాల్చి మళ్ళీ వాళ్ళు తిరుగుతూ ఉంటారు వాళ్ళు. అలాంటి సమాధి ఒకటి. దాని ఎవరంటే వైదేహ సమాధి అని పేరెట్టాడు దీనికి. దేహం లేదు వాళ్ళకి. మరో కొంతమంది ఉన్నారు ప్రకృతి లయ సమాధి అంటారు వీటిని. అదేంది అసంప్రజ్ఞాత సమాధులు అంటారు వీటిని. అంటే సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి శబ్ద తన్మాత్రలు, శబ్దరూపరసగంధాలు, అహంకారం, మహత్తత్వం, పంచతన్మాత్రలు, ప్రకృతి, ఇవన్నీ సూక్ష్మ స్వరూపాలు. వాట్ల యందు ధారణాధ్యాన సమాధులు చేశారు వీళ్ళు. దాంట్లో లీనమైపోయి చాలా సంవత్సరాలు దాంట్లోనే ఉండిపోయినారు వాళ్ళు. అప్పుడు కూడా వాళ్ళకు కూడా భౌతిక శరీరం ఉండదు, కేవలం లింగ శరీరంతోనే వాళ్ళు అలా ఉండిపోతూ ఉంటారు. వాళ్ళని గురించి మాట్లాడుతూ దశమన్వంతరాణీహ తిష్టంతి ఇంద్రియ చింతకాహ. 10 మన్వంతరాలటండి. స్వయంభూ మనువు, స్వారోచిష మనువు అంటూ ఉంటామేమో పంచాంగాలు రాస్తుంటాడు. అలా 10 మన్వంతరాలు అలా నిలిచిపోయి ఉంటారు వాళ్ళు. తర్వాత
ఇంద్రియాల్లోనే విలీనమైపోయినటువంటిది, వాళ్ళ మనస్సు వాళ్ళలోనే లీనం చేసేస్తారనమాట. తరువాత కొంతమంది మహత్తత్వం, ప్రకృతి, సూక్ష్మ పంచమహాభూతాలు వాటిని ఉపాసన చేసినటువంటి వాళ్ళు, సమాధిలో ఉన్నటువంటి వాళ్ళు 10,000 మన్వంతరాలు దాంట్లోనే ఉంటారు, ప్రకృతిలోనే లీనమైపోయి ఉంటారు వాళ్ళు. తర్వాత 1,00,000 మన్వంతరాలు ప్రకృతి ఉపాసన చేసిన వాళ్ళు ఉంటారట. ఇంకా అలా 1000 సంవత్సరాల సమాధిలో ఉన్నటువంటి మహాత్ములు ఉన్నారు. ఇంత చేస్తే ఇంతకాలం ఆ సమాధిలో ఉన్నటువంటి వాళ్ళకి చిత్తవృత్తులన్నీ ఆగిపోయినాయి, కానీ చిత్తవృత్తులు కలగటానికి పూర్వరంగంగా ఉన్న సంస్కారములు మాత్రం పోలేదు. ఆ సంస్కారములు మళ్ళీ వాళ్ళకి రాగానే మళ్ళీ తిరిగి యథాప్రకారంగా వాళ్ళ శరీరాలు కూడా వాళ్ళు స్వీకరించి వాళ్ళు మామూలుగా పరిస్థితులకు వచ్చేస్తారు వాళ్ళు. అలాంటిది ఇది ఒక విధానం. ఇంకోటి ఏమిటి అని మనం ఆలోచించినట్లయితే, ఈశ్వర ప్రణిధానాద్వా, ఈశ్వర ప్రణిధానం, ఈశ్వరోపాసన చేయటం, దానివల్ల కూడా వాళ్ళకి యోగం సాక్షాత్కరిస్తుంది, సమాధి సిద్ధిలో ఉంటుంది అని అన్నారు. ఈ సమాధిలో ఉన్నటువంటి వాడు ఎలా ఉంటాడు అని గురించి మాట్లాడుతూ ఒక చోట ఒక శ్లోకం ఇచ్చారు. పుంఖానుపుంఖ విషయేక్షణ తత్పరోపి బ్రహ్మావలోకన ధియన్న జహాతి యోగి సంగీత తాళ నృత్యలయం లశ వైశంగతాపి మౌళిస్థకుంభ పరిరక్షణ ధీర్నటీవా అన్నారండి. పుంఖానుపుంఖ విషయేక్షణ తత్పరోపి, అనేక రకాల విషయాలు అలా మీద పడుతున్నాయి. మనం సమాధిలో కూర్చుని మనం ధ్యానం చేస్తూ ఉంటుంటే అక్కర్లేని విషయాలని కూడా జ్ఞాపకం వస్తున్నాయి. అలా పుంఖానుపుంఖంగా అలా వచ్చేస్తున్నాయన్నీ. పుంఖానుపుంఖ విషయేక్షణ తత్పరోపి బ్రహ్మావలోకన ధియన్న జహాతి యోగి, బ్రహ్మావలోకనాన్ని మాత్రం ఎప్పుడూ విడిచిపెట్టాడు. అలా ఉంటూనే ఉంటాయి, ఏదో జరుగుతూ ఉంటుంది. మన దృష్టి ఒకటే ధ్యేయం, దాని యందు లగ్నం చేసి ఉంటాడు. దానికి ఒక ఉదాహరణ చెప్పారు. ఒక నర్తకి నృత్యం చేస్తోంది, శిరస్సు మీద పూర్ణకుంభం పెట్టుకుంది, దాంట్లో నీళ్లున్నాయి. అవి పడిపోకూడదు, నీళ్లు కారిపోకూడదు, కుంభం పడిపోకూడదు. నృత్యం అటు ఇటు, సంగీతం, తాళం, నృత్యం, దానికి అనుగుణంగా తను అడుగులు వేస్తూ ఉండాలి, డ్యాన్స్ చేస్తూ ఉండాలి. అలా చేస్తూ దాని మీద దృష్టి పెట్టి అది కదలకుండా చిత్తం ఎలా ఆపుతుందో తెలియదు కదా, ఆమెకే తెలియాలి ఆ విషయం. అట్లా యోగి బ్రహ్మచింతన చేసేటువంటి మహాయోగీశ్వరుడు కూడాను అలాగే ఉంటాడు అని అన్నారు. ఇదంతా ఈశ్వరోపాసన చేసే వాళ్ళందరూ కూడాను ఇలాంటివన్నీ కూడా సిద్ధిస్తాయి అని అన్నారండి. సరే, బాగానే ఉంది, కానీ అసలు ఈశ్వరుడు అంటే ఏమిటి అని మనం ఆలోచించినట్లయితే దాని గురించి ఒక సూత్రం రచించారు ఆయన. క్లేశకర్మ విపాకాశయైరపరామృష్ట పురుష విశేష ఈశ్వర అన్నారండి. క్లేశాలు, కర్మలు, తర్వాత ఇలాంటివి దోషాలు, రాగద్వేషాదులు, ఇవి ఏవి కూడా అంటనటువంటివి, ఏమాత్రం సంబంధం లేనటువంటి ఒకనొక పురుష విశేషమే ఆయనే ఈశ్వరుడు అని వీళ్ళు యోగులు యోగశాస్త్రంలో ఈశ్వరుని అంగీకరించినటువంటిది శేశ్వర యోగం అంటారు దీని పేరు. సాంఖ్యులు కూడా ఈశ్వరుని అంగీకరించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు సాంఖ్యశాస్త్రంలో కూడాను. కొంతమంది ఈశ్వరుడు లేడు అన్నవాళ్ళు కొంతమంది ఉన్నారు. కానీ యోగులు మాత్రం అట్లా అనలేదు, ఈశ్వరుని అంగీకరించారు. అలాంటి ఒకానొక ఈశ్వర తత్వం ఒకటి ఉంది. ఆ తత్వాన్ని నిరంతరం ధ్యానం చేసినట్టయితే నీకు విశిష్టమైనటువంటి సమాధి లభించే అవకాశం ఉంటుంది అని అన్నారు పతంజలి మహర్షి. వారిని గురించి మాట్లాడుతూ ఇంకో సూత్రంలో అన్నారు, స ఏష పూర్వేషామపి గురు కాలేన అనవచ్ఛేదాత్. ఆయన అందరికీ కూడా చాలా ముందువాడండి అన్నాడు. గురువునాం గురువు అన్నాడు. అదేమిటండి అని అడిగా. ఆయనకి కాలం ఇయ్యత్తలేదు. ఒకానొకప్పుడు ఉంటాడండి, ఒకానొకప్పుడు ఉండడండి. ఈయన వయస్సు సుమారుగా ఎంతో ఇంతండి. మనం అంటే నేను 1950లో పుట్టానండి, తర్వాత కొంతకాలం నా తర్వాత పోయాను, ఇలాంటివి చెప్తుంటాం కదా మనం. అలాంటిది ఏముండదు. అంటే సృష్ట్యాదిలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉన్నారు, వాళ్ళకు కూడా ముందు ఉంటాడు ఈయన. శ్వేతాశ్వతరోపనిషత్తు మాట్లాడుతోంది, యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై తగుంహదేవమాత్మబుద్ధి ప్రకాశం ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే అని. నేను ముముక్షుని,
నీ శరణవేడుతున్నాను అని ప్రారంభించింది శతాశ్వతర మంత్రం మాట్లాడుతోంది. యో బ్రహ్మాండం విదధాతి పూర్వం, ఏ పరమేశ్వరుడు మొట్టమొదట్లో బ్రహ్మను సృష్టించాడో ఆయనకు వేదాలని భాషింపచేశాడు. నీకు వేదాలు భాషించుగాక అంటే వచ్చేసేయటమే. పుస్తకాలు పుచ్చుకోవడం, గురువు దగ్గరికి వెళ్ళటం, ఆయన కొట్టడం, ఏడవడం అట్లాంటిది ఏం లేదు ఇంకెక్కడ. యో బ్రహ్మాండం విదధాతి పూర్వం యో వై వేదాంశ ప్రణోతి తస్మై తగుమదేవ మాతౌద్ధి ప్రకాశం ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే అని అంటూ అలాంటి ఒకనొక పరమేశ్వరుడు, ఆయన అందరికీ కూడా గురువు. అలాంటి ఈశ్వరుని ధ్యానం చేయడం వలన సమాధి లభిస్తుంది అని పతంజలి మహర్షి తన యోగ సూత్రాల్లో ఇలా అన్నారు.